ఫ్రెండ్స్ ఈ నెల 22వ తారీఖు నుంచి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది దీనికోసమే వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ సేల్లోనే మనకు చాలా మంచి మంచి డిస్కౌంట్స్ అయితే చూడడానికి కనబడతాయి. అవి ఫోన్స్ కానివ్వండి, హోమ్ అప్లయన్స్ కానివ్వండి, ఏదైనా సరే మనకు ఖచ్చితంగా ప్రతి దాని మీద చాలా మంచి డిస్కౌంట్ అయితే చూడడానికి కనబడుతుంది. అయితే ఈ సేల్కి సంబంధించి నేను ఒక 10 టిప్స్ అయితే చెప్తాను. ఈ 10 టిప్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీరు అనుకున్న ప్రోడక్ట్ని మీరు మంచి డిస్కౌంట్లో అయితే తీసుకోవచ్చు అనమాట. సో అందుకోసమే వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మాత్రం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టిప్ నెంబర్ 1, డేట్ ఇంకా అలాగే టైంకి సంబంధించి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. సో మీరు మొబైల్ స్క్రీన్ ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేస్తే మీకు సెప్టెంబర్ 23rd అని కనిపిస్తుంది. అలాగే అర్లీ యాక్సెస్ వచ్చేసరికి మనకు 22nd అని ఉంటుంది. అంటే ఎవరైతే ప్రైమ్ ప్లస్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకు 22వ తారీఖు యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట. సో అలా అని 22వ తారీఖు వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇక్కడ చేసే మెయిన్ తప్పు ఏంటంటే 21వ తారీఖు రాత్రి అర్ధరాత్రి నుంచి మనకు సేల్ అయితే అర్లీ యాక్సెస్లోకి వస్తుంది అనమాట. అంటే 23వ తారీఖు ముందు మనకు 24 గంటల ముందే సేల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం 21వ తారీఖు రాత్రి 12 గంటల నుంచి యాక్టివ్గా ఉండాలన్నమాట. సో అది ఎగ్జాక్ట్ టైం అనమాట. సో ఆ టైంకి మీరు యాక్టివ్గా ఉంటేనే సేల్లో తొందరగా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఏవైతే మనకు ఐఫోన్స్ లాంటివి ఉంటాయో సో వాటిని తొందరగా మీరు గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. టిప్ నెంబర్ 2, మీ దగ్గర అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ అయితే ప్లస్ మెంబర్షిప్ కానీ ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. ఇవి రెండు ఉండే విధంగా అయితే చూసుకోండి. లేకపోతే మీ ఫ్రెండ్స్ అకౌంట్స్ ఉంటే యూజ్ చేసుకోండి. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. ఎందుకంటే అర్లీ యాక్సెస్ అనేది వీళ్ళకు మాత్రమే ఉంటుంది. అంటే మీరు 24 అవర్స్ ముందే వీటిని యాక్సెస్ చేయొచ్చు. సేల్లో మనకు ఏవైతే మంచి మంచి డీల్స్ ఉంటాయో అవన్నీ అప్పుడే అయిపోతాయి అనమాట. ఆ లోపే మీరు వీటిని అయితే గ్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రెండు మీ దగ్గర ఖచ్చితంగా ఉండేటట్లయితే చూసుకోండి. టిప్ నెంబర్ 3, ఈ సేల్లో కూడా మనకు కార్డ్ ఆఫర్స్ అయితే ఉంటాయి అనమాట. అమెజాన్లో చూసుకుంటే ఎస్బీఐ కార్డ్స్ మీద, అలాగే ఫ్లిప్కార్ట్ చూసుకుంటే మనకు యాక్సిస్, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ మీద ఆఫర్స్ అయితే ఉంటాయి. ఈ కార్డ్స్ మీ దగ్గర మస్ట్ అండ్ షుడ్ ఉండే విధంగా అయితే చూసుకోండి. ఒకవేళ లేనట్లయితే డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను. సో మీరు అప్లై చేసుకోండి. మీకు ఫిజికల్గా కాకపోయినా డిజిటల్గా తొందరగా అయితే వస్తాయన్నమాట. మీరు ఆ లోపు వచ్చే విధంగా చూసుకుంటే మీరు సేల్లో ఈ కార్డ్స్ యూస్ చేసుకొని మంచి డిస్కౌంట్లో అయితే తీసుకోవచ్చు అనమాట. టిప్ నెంబర్ 4, మీరు ఏవేవైతే కొనాలనుకుంటున్నారో సో వీటిని సెలెక్ట్ చేసిన తర్వాత వీటి ప్రైస్ హిస్టరీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది చాలా మంది చెక్ చేయరనమాట. pricehistory.com అని చాలా వెబ్సైట్స్ ఉంటాయి మనకు. సో సింపుల్గా ఆ లింక్ కాపీ చేసి దాంట్లో పేస్ట్ చేస్తే సో ప్రీవియస్గా ఎక్కడెక్కడ మనకు దీని ప్రైస్ అనేది తగ్గింది, ప్రైస్ డ్రాప్ అయింది అనేది క్లియర్గా చూపిస్తుంది. సో సేల్ టైంలో ఏమవుతుందంటే మీకు ప్రైస్ తగ్గిందా లేదా అనే కన్ఫ్యూజన్ అనేది అసలు ఉండదన్నమాట. సో మీరు ఇక్కడే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లేకపోతే సేల్ రోజు కూడా మీరు ఈ pricehistory.comలోకి వెళ్ళి టోటల్గా ప్రైస్ డ్రాప్ చెక్ చేసుకొని తగ్గిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని మీరు కార్ట్లో యాడ్ చేసుకుని పెట్టుకుంటే అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. టిప్ నెంబర్ 5, మీకు ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే సూపర్ కాయిన్స్ ఉంటాయి, అమెజాన్లో చూసుకుంటే డైమండ్స్ ఉంటాయి అనమాట. సో వీటిని మనం ఏదైనా కొనేటప్పుడు యాడ్ చేసి మనం ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా తీసుకోవచ్చు. ఇవి చాలా మంది యూజ్ చేయరు అనమాట. ఏ దానికి యూజ్ చేయాలో కూడా తెలియక వాటిని అలానే వదిలేస్తూ ఉంటారు. సో దానికోసం మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లేకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి తెలుగు టెక్ వరల్డ్ డీల్స్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ కనిపిస్తుంది. 2,80,000 మంది దాకా అయితే ఉన్నారు. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మంచి మంచి డీల్స్ సేల్స్ టైంలో మీరు అక్కడ నుంచి గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లోనే ఏవైనా సరే డైమండ్స్ యూజ్ చేసుకోవాలి, రెడీమ్ చేసుకోవాలన్న టిప్స్ ట్రిక్స్ మొత్తం అక్కడ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. సో వీటిని యూజ్ చేయడం కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. తర్వాత టిప్ వచ్చేసి మీరు మొబైల్ యాప్తో పాటుగా డెస్క్టాప్లో ఏదైతే మనకు క్రోమ్ బ్రౌజర్ ఉంటుందో మీ ల్యాప్టాప్లో సో దాంట్లో కూడా చూడండి ఓపెన్ చేసి. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి యాప్లో ప్రైస్ ఎక్కువ ఉన్న మొబైల్ వెబ్ ఏదైతే ఉంటుందో వెబ్సైట్లో సో దాంట్లో ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. రెండింటిని చెక్ చేసి మీరు తర్వాత ఆర్డర్ చేసుకోండి. ఇది కూడా చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. తర్వాత సేల్ అనేది మనకు మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 12 AM. సో 21st నైట్ 12 AM కాబట్టి సో మీరు ఒకవేళ ఐఫోన్ కొనాలనుకున్నా, వేరే ఫోన్ కొనాలనుకున్నా కూడా అవి మనకు 10 minutesలోనే వాటి ప్రైస్ అనేది పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. సో దాని డిమాండ్ని బట్టి వాళ్ళు ప్రైస్ పెంచుతూ ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ ఒక్కరోజు మనకు నైట్ 12 తర్వాత ఒక 10 minutes మీరు యాక్టివ్గా ఉండండి. ఒక 1 hour యాక్టివ్గా ఉన్నా సరిపోతుంది. సో అది మిస్ అయితే మాత్రం మీరు మార్నింగ్ లేసి చూసే లోపే మీకు దాని ప్రైస్ అనేది 5-6 వేలు పెరిగిపోతుంది అనమాట. కాబట్టి ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీరు అమెజాన్ ఇంకా అలాగే ఫ్లిప్కార్ట్ యాప్స్లో అడ్రస్ అనేది యాడ్ చేసి పెట్టుకోండి. ఒక్క అడ్రస్ కాకుండా 2-3 డిఫరెంట్ పిన్ కోడ్స్తో యాడ్ చేసి పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా మీరు ఒక చిన్న టౌన్లో కానివ్వండి, చిన్న సిటీలో ఉన్నారనుకోండి. సో మనకు కొన్ని ప్రోడక్ట్స్ ఎలా ఉంటుందంటే పిన్ కోడ్ అనేది సపోర్ట్ చేయదు. సో మనం ఆర్డర్ చేసినా కూడా అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో ఆ పిన్ కోడ్కి మేము డెలివరీ చేయలేమని ఒక మెసేజ్ అయితే మనం మొక్కన పడేస్తాడు.
చేస్తాడు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఎగ్జాంపుల్గా మీ దగ్గరలో ఏదైనా పెద్ద సిటీ ఉందనుకోండి, ఆ పిన్ కోడ్ కూడా యాడ్ చేసి ఒక అడ్రస్ పెట్టుకోండి. లేకపోతే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళ పిన్ కోడ్ అనేది యాడ్ చేసి అడ్రస్ అనేది పెట్టుకోండి. ఒకవేళ మన అడ్రస్కి రాలేదంటే మనం వెంటనే ఆ అడ్రస్కి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇలా మనం మిస్ అవ్వకుండా దాన్ని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఈ విషయం కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో నార్మల్గా మీరు ఒక 2-3 ప్రోడక్ట్స్ ఏమైనా సరే ఆర్డర్ చేయాలంటే సపరేట్గా ఆర్డర్ చేయకుండా అన్నింటినీ బల్క్గా ఆర్డర్ చేయండి. సో అమౌంట్ వచ్చేసి మనకు ఒక 70-80 వేలు ఉందనుకోండి. సో మొత్తం కలిపి మీరు ఒక టీవీ, వాషింగ్ మిషన్, ఇంకా అలాగే తర్వాత ఒక మొబైల్ మొత్తం కలిపి ఆర్డర్ చేశారనుకోండి, టోటల్గా ఆర్డర్ చేస్తే సో అక్కడ ఏమవుతుందంటే మీకు అమౌంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు దానికి కూడా ఎక్స్ట్రాగా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మీకు అరౌండ్ ఒక 2-3 వేలు అక్కడ కూడా డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు సపరేట్గా కాకుండా అన్నింటిని కలిపి ఆర్డర్ చేసుకోండి, మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇక అలాగే ఇదే సేల్లో మీకు మంచి ఇవి కాకుండా చాలా వాటి మీద ప్రైస్ డ్రాప్ అవుతుందన్నమాట. కొన్ని నిమిషాల్లోనే, సెకండ్స్లోనే అవి అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూ ఉంటాయి. సో అలాంటివి కూడా తెలుసుకొని మీరు మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లేకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి తెలుగు టెక్ వరల్డ్ లీసన్ సెర్చ్ చేయండి, మన ఛానల్ కనిపిస్తుంది. జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. సేల్ ఈ నెల మొత్తం మీరు సేల్ అయిపోయే వరకు సో మీకు మంచి డీల్స్ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇవి టోటల్గా నేను మీకు కష్టపడి షేర్ చేసిన 10 టిప్స్ అనమాట ఈ సేల్ కోసం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో నేను చెప్పిన టిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు సేల్ టైంలో చాలా యూజ్ అవుతాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.